హాయ్ హలో మురుమురాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అంతా కూడా చూసేద్దాము. ముందుగా వీడియోని చూస్తున్న వారు, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇంకా షేర్ చేయండి. ఇలా మురుమురాలకు తాలింపు కోసం కావలసిన పదార్థాలను అయితే చూసేద్దాం. ఇలా పచ్చిమిరపకాయలు కొన్ని, ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఇలా మీడియం సైజులో కట్ చేసిన మిరపకాయలు, కరివేపాకు, వీటినైతే ఇలా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అయితే తాలింపు కోసం యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పుట్నాలు, పల్లీలనైతే ఇలా యాడ్ చేసుకోవాలండి. పుట్నాలు, పల్లీలు ఆయిల్లో వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి వాటిని. ఇలా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి పల్లీలు. పల్లీలు, పుట్నాలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచిగా క్రిస్పీగా అనిపిస్తాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే 2 ఎర్రమిరపకాయలు వేసుకొని ఇలా ఎండుమిర్చిలు అయితే వేసుకున్న తర్వాత అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ ఆనియన్స్ అన్నీ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రుచిగా ఉంటుంది ఉల్లిపాయ అనేటిది. ఉల్లిపాయలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తినడానికి అనేటిది మనకు ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఇలా అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో బాగా. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు అనేటివి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ రంగులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా మాడకుండా, ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఉంటే టేస్ట్ అనేది రాదండి ఉల్లిపాయలకు. కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని అంతా సరిగ్గా కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకు కొద్దిగా వేస్తున్నానంటే మురుమురాల్లో అనేటిది సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువైపోతుంది. ఎక్కువగా సాల్ట్ అనేది పట్టదు ఈ మురుమురాల్లో. ఇలా అంతా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పుట్నాలు, పల్లీలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత ఇలా మురుమురాల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా మురుమురాల్లోకి వేసుకున్నాక చక్కగా అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి మురుమురాల్లో. ఇలా అంతా ఒకసారి సరిగ్గా చక్కగా అంతా పసుపు అంతా కూడా ఇలా
వీటికి అంటి కలర్ఫుల్గా వచ్చేంత వరకు అన్నీ చక్కగా కలిసేంత వరకు కలుపుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి.